నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ఒకవైపు కోవట్లు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంటే, ఇంకోవైపు మహారాష్ట్ర నుంచి డైరెక్ట్ అక్కడ నార్త్కి సంబంధించిన నాయకులు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే మీనాక్షి పైన కేసు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోవైపు తెలంగాణలో ఇటు బీసీ నాయకులే తొక్కేసే ప్రయత్నం రెడ్డి నాయకులందరూ కూడా చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తారు. సో మాట్లాడడం వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి అమర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, ఏఐసిసి కోఆర్డినేటర్ అండ్ అలాగే ఏపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. నమస్తే. సో ఫస్ట్ ఏందన్నా, ఏంది మీ బీసీ నాయకులు? జై తెలంగాణ, జై కాంగ్రెస్. జై తెలంగాణ, జై కాంగ్రెస్. జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై సోనియా గాంధీ, జై ఇందిరా గాంధీ, జై రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్, జై బీసీ అడిగే వస్తుంది. జై ఓబీసీ, జై ఎస్సీ, జై ఎస్టీ, జై మైనారిటీ. మరి ఏంది మళ్ళీ మీరు అంటారు, మీ నాయకులు కావచ్చు బీసీ భోజనవాదం ఉన్న నాయకులు అందరూ జై బీసీ అంటారు, మళ్ళీ రెడ్డి నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎందుకు అంటలేదు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి ఇష్టం లేదేమో. నాటి నుంచి ఇలా కొత్తగా ఏముందే, తెలంగాణ పుట్టిన కానించి తెలంగాణ సంస్థానంగా ఉన్నప్పటి నుంచి కూడా బీసీల మీద ప్రేమలు ఆ వర్గాలకు ఉన్నాయి. అందరూ అనేది లేదు. రావినారాయణ రెడ్డి సార్ చాలా గొప్పోడు ఉన్నాడు కదా. మొన్నటిదాకా మన కన్నా ముందర కూడా జిట్ట బాలకృష్ణారెడ్డి ఉండే, టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్కి వచ్చి చనిపోయాడు. మంచోళ్ళు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో, వాళ్ళు మంచోళ్ళు, కమ్మలల్లా నాయుడు, సంథింగ్ చౌదరి అన్నిట్లలో ఉన్నారు. కానీ ఒకలో ఇద్దరు చెడగొట్టడం వల్ల ఆ వర్గం మీద మనకు కోపం వస్తుంది. అంటే కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసాం. ఇప్పుడు రీసెంట్ గా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పైన ప్రచారం కావచ్చు, లేకపోతే మీనాక్షి నటరాజన్ పైన కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ అక్కడ ఉన్న మినిస్టర్లు, పార్టీ ప్రెసిడెంట్ ఓపెన్ గా చెప్పారు, తెలంగాణ నుంచి పెద్ద వ్యక్తులే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఎఫ్ఐఆర్లు పంపించారు అని చెప్పేసి. అది వాళ్ళు చెప్తే ఇన్నదే. మనం ప్రాక్టికల్ గా ఏమవుతుందంటే, ఆమె ఇన్ఛార్జ్ రాహుల్ గాంధీ ఇప్పుడు దేశానికి రా టీం ఎట్లా పనిచేస్తుంది బయట దేశాల మీద, మన దేశాల నుంచి వాళ్ళకి ఐడి కార్డు కూడా ఉండదు. అట్లాంటి డెప్త్ సర్వే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నటరాజన్ మేడం. ఆమెకు వేసుకోనికి లబ్బర్ చెప్పులు కూడా సరిగ్గా ఉన్నాయి, మీరు చూస్తారు. అట్లా పార్టీ లాయలిస్ట్ మా లెక్క. సో మేము కూడా ఆమెను ఢిల్లీలో కలిసినప్పుడు సింపుల్ సిట్ ఏదో సమోసా తిని రాహుల్ వేరే ఆమె రాహుల్ సార్ కూడా అన్నది, రాహుల్ గాంధీ గారు యా రాహుల్ గారు మంచిగా ఉన్నారా ఇట్లా అని చెప్పేసి ఫ్రెండ్ లెక్క. సో ఆమెని అలా నామినేట్ బీజేపీ వాళ్ళు చేసిన ప్లాన్ లో విపులమం అంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదంటారా? కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నాను, కాంగ్రెస్ పార్టీ చేసిందని బీజేపీ వాళ్ళు అన్నారని చెప్తున్నారు. సో దానికి ఆమె ఇప్పుడు ఏఐసిసి సిడబ్ల్యూసిలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్ర ఇన్ఛార్జికే భద్రత లేదు, కార్యకర్తలు కరిగేకు ఏడ్చి చెప్పిరు, అన్యాయం అవుతుంది పార్టీ అని చెప్పేసి చెప్పిరు. చెప్పిన తర్వాత వీళ్ళు చేయలేకపోతున్నారని ఇప్పుడు ఢిల్లీకి తెలిసింది. ఒక ఇన్ఛార్జికి తలిగితే ఇప్పుడు నియోజకవర్గం కార్యకర్త విలువ ఎవరికి తెలుస్తుంది? డీసీసీ పట్టించుకోకుంటే, పీసీసీ పట్టించుకోకుంటే వాడు వేరే పార్టీ చూసుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జి ఒక నేషనల్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ ఆమె, ఒకప్పుడు ఆమెకే న్యాయం జరగలేదు కాంగ్రెస్ పార్టీలా, ఇక ఇంకోరికి ఏం జరుగుతుంది? మనం ఆశించడు కూడా తప్పు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే వారి కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం కాలే కదా, కట్టర్ కాంగ్రెస్. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా, 4 శంశాలని తయారు చేస్తారు. శ్రీనివాస్ యాదవ్, నేను ఇంకోటి నా జీవితంలో ఇగో ఈ జెండోన్నంతో బహుజన సంఘాలతో ఫోటోలు దిగిన, మందకృష్ణన్న, ఆర్ కృష్ణన్న, విశారదన్ అన్న, మా ఎస్సీ బిడ్డలు, మా బెలే నాయక్ అన్న ఎస్టీ బిడ్డతోని, లంబాడి సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అన్నదమ్ములతోని, నా బిడ్డలతోని, బీసీ బిడ్డలతో దిగిన. కానీ బీఆర్ఎస్ బీజేపీతో దిగలే. ఏపీలో రామచంద్ర యాదవ్తో దిగిన, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో బీఎస్పీలు ఉన్నప్పుడు, ఎందుకంటే మన బహుజన బిడ్డ కదా, మన రక్తం కదా దిగిన. ఇవాళ ఇక స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ఇట్లా చెగువీర స్టైల్ ఇప్పుడు ఊపుతున్నది కదా. నా నిజాలు అన్నీ ఏమైపోతున్నాయి అంటే, వాళ్ళకి పొగలు అవుతున్నాయి, చెగలు అవుతున్నాయి. నేను నిజం చెప్పడం వాళ్ళకి తప్పు అవుతుంది. నా మీద అవసరమైతే థ్రెట్ అని కూడా చేస్తారు. ఆల్రెడీ పోలీస్ కేసులు ఎంక్వైరీ జరిగినాయి ఒక వారం 10 రోజుల కింద. ఇన్నేళ్ళ నుంచి ఒక్క కేసు లేదు ఆయన మీద. అది ఎంక్వైరీ ఫస్ట్ ఏం చేస్తారంటే కేసులు చూస్తారు, కేసులు లేవు. వీడు ఎట్లా అంటుడ్రా క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అంటే, అది చిన్నప్పటి నుంచి మొగోడే మొండోడేరా అని చెప్తారు ఆడ ఉన్నోళ్ళు. వీళ్ళకి తెలియదు కదా, సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా నేను ఎట్లా కట్టరు కానీ నేను
ఇక చిన్నప్పటి నుంచి కూడా ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ లో కూడా కటర్గాడే ఆడ ఎవరిని అయ్యకినాడు ఎవరిని మాటినాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పిచ్చి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఇక చిన్నగా ఫోన్లు చేసి ఇనలేదు అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు, నలుగురు తయారు చేస్తారు బీసీలకు వెళ్ళి మా వాళ్ళని తయారు చేసి అలా ఉన్న చైర్మన్లను ఇంకొన్ని తయారు చేసి ఏం చేస్తారంటే ఆ శ్రీనివాస్ యాదవ్ అటో ఇటో మాట్లాడుకొని ఉంటాడు ఇవన్నీ అని చెప్తారు. అదే అందులో భాగంగా బీసీవై పార్టీలో చేరబోతున్నారు కూడా బీసీవై పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. బీసీవై పార్టీది వివరించాలి మీరు మంచిగా. కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు నాకు మొన్న ఎలక్షన్ లో 2018 టైంలో లేదు 23లో ఓకే 23లో నాకు సునీల్ కనుగోలు అమర్పేట్ టికెట్ నీకే అని చెప్పేసి ఢిల్లీలో చెప్పడం జరిగింది. చెప్పడం ఎందుకు మీకు చూపిస్తాయి కదా. సో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు ఢిల్లీకి పిలుపు వచ్చింది, పని చేసుకోపోనువిగా ఏమున్నా కూడా నేను మీకు వెంబడి ఉంటాం అని చెప్పేసి. ఈయన ఎవరు, సునీల్ కనుగోలే కదా, జూమ్ చేసుకోండి బ్రదర్. ఈయన ఎవరు, సునీల్ కనుగోలే కదా. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నది అమర్పేట్ శ్రీనివాస్ యాదవ్ విన్నింగ్ అని ఉన్నది కదా ఇలా, అవును కదా. ఓకే ఇగో ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న నేను అయితే నాకు టికెట్ 10 రోజులు ప్రచారం చేసుకున్నాక టికెట్ తీసుకున్నా, రిటర్న్ తీసుకున్నాక నేనేం చేసిన ఇండిపెండెంట్ పోటీ చేసేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని 2000 మంది కార్యకర్తలు జనాలు నన్ను నమ్మిన చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు అంత వచ్చి ఇక్కడ ఆవేశ కాడ కింద వెనక కాలనీ ఉంటది మొత్తం జమై నన్ను పిలిపించి, కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు, పెద్ద మనుషులు కూడా కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని బిడ్డ పోటీ చేయాలి నీళ్ళు కష్టపడుతుంది అంటే ఏం చేసినా ఏదైతే బాగుంటుందంటే ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం రైతు కుటుంబాల వాళ్ళు ఇక్కడ నివాసంగా సెటిల్ అయ్యారు. సిద్దిపేట కామారెడ్డి ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ కరీంనగర్ ఆదిలాబాద్ వాళ్ళు కూడా చాలా మంది సెటిలర్స్ మా దగ్గర. అయితే నేనేం చేసిన రైతు గుర్తు అని చెప్పేసి రామచంద్ర యాదవ్ పార్టీ వచ్చింది. రాగానే నాకు వాస్తవంగా కూడా పాత మిత్రుడు ఆయన, అప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి దోస్తుండే. నాకు ఫోన్ చేసిండు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉండి బిఎస్పీ నుంచి యాదవ్ మల్రెడ్డి రంగారెడ్డి అన్న చేసిండు కదా. మల్రెడ్డి రంగారెడ్డి అన్న ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఉండి కదా, లాస్ట్ టైం ఆయన దాంట్లోకి వెళ్ళి వేసిండు కదా, బిఎస్పీ నుంచి వేసిండుగా. కుమ్మమణిలు అన్న బీఆర్ఎస్ పోయిండు, బిఎస్పీకి రమ్మన్నా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మనసులో వచ్చి కూర్చుంటే నేను రానని చెప్పిన, ఇండిపెండెంట్ వేద్దామని కూర్చున్నాను. ఓ పార్టీ బ్యానర్ తో పోతే బ్లేమ్ అవుతా అని చెప్పేసి ఈయన రామచంద్ర యాదవ్ అప్పుడు పార్టీ స్థాపించలేదు, ఇంకా సంఘం పెట్టిండు. ఆ గుర్తుని తీసుకొచ్చి ఎమ్మెల్యే బీఫామ్ తోని వేద్దామని ప్లాన్ చేసిన దాన్ని ఇప్పుడు వీడియోని అది పెట్టి సరే చేసినాక నేను మొత్తం ఇవన్నీ కలిపి బీఫామ్ తయారు చేసిన 10,000 మందితో నామినేషన్ అనుకొని తెల్లారి పోవాలి. అయితే ఇప్పుడు అయిన ఎంపీ ఇప్పుడు పేర్లొద్దు, ఓ ఎంపీ ఓ 2 ఎమ్మెల్సీలు ఇప్పుడు అయిన వాళ్ళు ఓ 10 మంది చైర్మన్లు ఇప్పుడు స్టిల్ నౌ చైర్మన్లు వాళ్ళందరూ వచ్చి ఇదే ఆఫీస్ లో నువ్వు కూర్చున్నా కాడ నేను కూర్చున్నా కాడ కూర్చొని అలా మీ ఆఫీస్కి వచ్చిన మా దోస్తులు అన్నట్టు మాతో పాటు కష్టపడ్డారు మజాకులు ఆడుకుంటా బాస్ మాట్లాడుతున్నాడు అని ఫోన్ ఇచ్చింది. యాదవ్ నేనున్నా నీకు ఎందుకు, కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి, రేపు నామినేషన్ వేయొద్దని బాస్ చెప్పిండు. అప్పుడున్న పిసిసి గారు చెప్పగానే పెద్ద మనిషికి కట్టుబడి రేవంత్ అన్న కట్టుబడి ఈ బీసీవై పార్టీ ఏదైతే పొద్దున పోయినా బీఫామ్ తెచ్చుకున్నా సాయంత్రం ఫోన్ వచ్చింది. ఇక ఇంటర్వ్యూ కానీ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ నేషనల్ ఓబీసీ చైర్మన్ ఏది దేశానికి మొత్తం మా కాంగ్రెస్ పార్టీ, ఆయన మా గురువు, ఆయన నాకు ఫోన్ చేయించారు. ఫోన్ చేపించగానే పాపం ఇక్కడ పిసిసి రేవంత్ అన్న చెప్పే పెద్ద మనిషి మా ఆయన పేరేంది మా కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ చెప్పే చెప్పిండని మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి బట్టిసారికి పోయినా, కొడంగల్ రేవంత్ అన్న పోయి పనిచేసిన ఫోటోలు అన్ని ఉన్నాయి నాకు. మా తెలంగాణలో అక్కడ ఉన్నాయి, మా మదియాస్ కన్నా చేసిన, ముషీరాబాద్ మా కాక గంజన్ కాక చేసిన, ఖైరతాబాద్ లో పోటీ చేసిన, మా పీజీఆర్ సార్ బిడ్డకి చేసిన, అందరికి చేసిన. మొన్న ఎంపీ దారం నాగేంద్ర నాకు డైరెక్ట్ నేను వాల్ పోస్టర్లో కొట్టించిన, మీకు ఫోటోలు కూడా ఇస్తా చూసారు కదా మీరు. అవి చేసిన, మొన్న జూబ్లీ సెలక్షన్ అడ్డం పండుకొని చేసిన, నెల రోజులు అన్నీ ఉన్నాయి, వీడియోలు కూడా చూపిస్తా. ఓకే ఏపీ ఇన్ఛార్జ్ గా మొన్న రీసెంట్ గా 4 నెలల కింద పోయి ఏపీ ఇన్ఛార్జ్ డిసిసి ప్రెసిడెంట్ లకు అన్నిటికి చేసిన, ఇవన్నిటికి చేసినాక ఈ మధ్యలో సన్నాసి ఏమైంది వాళ్ళతోని పాత వీడియోలు ఉంటాయి కదా, నేను అలా పోయి బీఫామ్ తెచ్చుకున్నా, కాంగ్రెస్ పార్టీ 2 రోజులు పనిచేసినా నాకు ఇయ్యలేదు, ఇళ్ళకెళ్ళి పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఆ వీడియో సుమన్ టీవీలో ఉన్నది, అది లేచి ఓకే వేసిన తర్వాత ఈ మధ్యలో వైరల్ చేస్తుంటే నేను అన్నా మీరు ఎంతనా చేసుకోరి, నేను ఆ వీడియో డేట్ చూడురి,
నేను ఇప్పటికీ మిత్రులతో అందరూ ఇవాళ బిఎస్పీ ఇబ్రాహిం శేఖర్ ఉన్నాడు, శేఖర్ తో ఛాయ్ తాగితే బిఎస్పీ లో జాయిన్ అయినట్ట, కమ్యూనిస్ట్ లో జాయిన్ అయినా రేవంత్ రెడ్డి అన్న కాలే కదా, కమ్యూనిస్టులతో దోస్తాన్ చేసాడు. మన చంద్రబాబు నాయుడు బయట దేశం పోతే కలిసి టీడీపీతో జాయిన్ అయినా ఆ కన్వర్చుకొని అయితే సీఎం లేడు కదా. ఇవాళ రేవంత్ అన్న పోయి బీజేపీ నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నాడు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం. ఇప్పుడు ఆయన కూడా మా పార్టీలోకి రమ్మన్నాడు. ఇప్పుడు ఆయనతో ఒప్పందం అయ్యింది, నువ్వు మొత్తం గుడిపేసినావు, మమ్మల్ని మొత్తం ఆనందం చేస్తున్నావు అని చెప్పేసి మేము కూడా బ్లేమ్ చేయొచ్చు. సో అవన్నీ తప్పు చేపియాలనుకుంటే మీరు బ్లేమ్ చేపించుకోరు. నా క్యారెక్టర్ ఏంది, నేనేంది, ఇగో బయట ఒక 10 మంది ఆడవాళ్ళు కూర్చున్నారు, ఏది నియోజకవర్గంలో సమస్యల కోసం రాలి. నేనేమంటున్నా అంటే ఇట్లా ఆఫీసులు పెట్టురి, ఇట్లా పైసలు ఖర్చు పెట్టురి, సొంతం పైసలు ఖర్చు పెట్టురి, ఏదో కాంటాక్ట్ లో పైరవీలు లేకుంటే ఇంకో పైరవీలు పైసల పైరవీలు బిల్లులు పాత బిల్లులో పైరవీలు చేసి కథలు పడకూరి. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ నాయకులే కావచ్చు, అంటే మీరు కావచ్చు, బీసీ మదియాస్ కన్నా బీసీలకు మదియాస్ కన్నా మహేష్ కుమార్ గౌడ్ అన్న సీఎం క్యాండిడేట్ వాస్తవంగా. ఓకే, ఎస్సీలకు వస్తే మా దామోదర్ రాజనరసింహన్న బట్టి సారు సీఎం క్యాండిడేట్. ఎందుకంటే ఉమ్మడి స్టేట్ కు డిప్యూటీ సీఎం ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా ఆనాడు డిప్యూటీ సీఎం కదా దామోదర్ సార్, ఆయన చేయొచ్చు. అనిల్ కుమార్ యాదవ్ కాగా కూడా ఏం తక్కువ ఆయన కూడా సీఎం చేయొచ్చు. ముఖేష్ గౌడ్ సార్ ఫ్యామిలీ చేయొచ్చు. ఇవాళ ఉన్న దారం నాగేంద్ర అన్న కూడా మామూలు లీడర్ ఏం కాదు, ఆయన చేయొచ్చు. సో ఎస్సీ ఎస్టీ బీసీలని వీళ్ళు కానియరు. కామన్ టైంలో నేను ఏం చెప్తున్నా అంటే పార్టీ రూలింగ్ లో లేనప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, మిమ్మల్ని పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు, అంతే కదా. అప్పుడు ఎందుకు ఇయ్యారు పిసిసి మాకు, అప్పుడు ఎందుకు ఎస్సీలకు బీసీలకు ఇయ్యారు, ఎందుకు ఇయ్యారు అంటే ఆధిపత్యంలో వాళ్ళే ఉండాలి. నేనేమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వచ్చు, చాలా కష్టపడ్డాడు ఆయన. ఉత్తమ్ సార్కి ఇవ్వచ్చు, శ్రీధర్ బాబు సార్కి ఇవ్వచ్చు, శబరి అలీ సార్కి ఇస్తే మైనార్టీకి ఏమైతుంది, లేడు కదా. ఎందుకు అజరుద్దీన్కి ఇచ్చినట్టు కానీ. ఓకే, అదే ఫిరోజ్ ఖాన్కి ఇస్తే అదే కార్వాన్ మొన్న పెద్ద మనిషి ఆయనకి ఇస్తే నేను ఏమంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పదవులు రానియరు. నాలాగా మాట్లాడేటోని మీద ఏదో ఏమైతుంది, అంబేద్కర్ సార్ మీద లక్షలాది మంది అగ్రనాయకులు బురదలేరు. ఇవాళ అంబేద్కర్ సారే దేశంలో వెలుగుతుండు. పూలే సార్ మీద పూలే సార్ భార్య అటువంటి సావిత్రిబాయి అమ్మ మీద కూడా పెండదల్లిరు. ఇలా వాళ్ళే వచ్చారు ఊర్ల విగ్రహాల రూపంగా. ఇలా పెరియర్ మీద ఎంతో మంది బద్నాం వేసింది, ఇదే కాంగ్రెస్ చేసింది. ఎంతో గొప్పోడైండు సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి ఎంత గొప్పోడైండో తెలుసు. మీరు చేయవలసింది ఏం లేదు రేవంత్ అన్న, మీకు ఎన్నున్నోళ్ళు సరిగ్గా లేరు. ఇట్లా ఆఫీసులు పెట్టమను, 100 మంది కార్యకర్తలకు అన్నం పెట్టమను, కార్యకర్తలకు ఆ మాపతిలా చూసుకోమని. నేను చూసుకుంటున్నా, నేను పేర్లతో సహా చెప్తా. నీ ఎమ్మడి తిరిగే ఇన్ఛార్జీలకు ఈ పేర్లు చెప్పమను. నేను కూర్చున్న బస్తీ పేరు ఏంది, శంకర్ నగర్, పక్క గంగానగర్, న్యూ గంగానగర్, కమలా నగర్, న్యూ కమలా నగర్, అన్నపూర్ణ నగర్, దుర్గా నగర్, న్యూ దుర్గా నగర్, వడ్డేల్ బస్తీ, ఇందిరా నగర్, పటేల్ నగర్, ఆదా స్కూలు, పటేల్ నగర్ గవర్నమెంట్ స్కూలు, పటేల్ నగర్ చివరస్తలో నూనె షాపు షామన్ నాన్న ఉంటాడు, బాబు నగర్, ఎంసెస్ కాలనీ, తురబ్ నగర్, ముత్యాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, బుర్జు గల్లీ, కుమార్ బస్సి, పోచమ్మ బస్సి, కుర్మా బస్సి, డిడి కాలనీ, లింగార గుడి, బయమ్మ గల్లీ, రత్ననగర్, శివనంద నగర్, గంగానగర్, సారీ గాంధీనగర్ లంక, మళ్ళా ఈరన్నగుట్ట, చెప్పల్ బజార్, మళ్ళా రైల్వే క్వార్టర్స్, మళ్ళా ఇంకోటి రైల్వే క్వార్టర్స్, మళ్ళా అటు నుంచి వస్తే తురబ్ నగర్, నిమ్మగడ్డ, మళ్ళా కృష్ణా నగర్, మళ్ళా సుందర్ నగర్, శాంతి నగర్, వెంకటేశ్వర్ నగర్, అశోక్ నగర్, మళ్ళా దీని మారుతి నగర్, తిరుమల నగర్, జైస్వాల్ గార్డెన్, ఖాదీర్బాగ్, చెప్పమ్మా నాన్న చెప్పమానే, తిలక్ నగర్ చెప్పమానే, అలా నియోజకవర్గాల పేర్లు చెప్పమని, ఇక్కడ ఉన్న నీ ఇన్ఛార్జ్ను కూడా చెప్పమని. అంటే ఎన్ని జరుగుతున్నా సరే అంటే మీలాంటి వాళ్ళ దగ్గర అన్న నేను ఏమంటున్నానే, ఎన్ని బస్సుల పేర్లు చెప్పిన, ఒక 50 చెప్పిన, 50 బస్సుల పేర్లు చెప్పిన కదా. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పేరు చెప్పమని, ఇన్ఛార్జ్ చెప్పమని బస్సుల పేర్లు. నా నియోజకవర్గంలో నాకు గుర్తున్నాయి. చిన్నప్పుడు గోటీలు ఆడినా, టైరాటలు ఆడినా, డబ్బాటలు ఆడినా, దోస్తుగాళ్ళతో మంచిగా ఇవన్నీ చెరువులు ఉన్నాయి పక్కకు, అన్నింటిలో ఎంజాయ్ చేసినాం. బతుకమ్మ గుంటలు ఈత కొట్టినాం, బర్రెలు గడుపుకొచ్చుకున్నాం. మా ఊరికి పాలదాన కాబట్టి బరాబర్ ఈడ కూర్చున్నాం. ఇవాళ ఈ బస్సులలో పోతే నన్ను అమర్పేట శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లీడర్ అనరేడా, గొల్లల పిల్లగా పోతున్నావా అంటారు. ఈ నేను పార్టీకి పెద్ద మనిషిని కానీ ఏఐసిసికి ఆంధ్రాకి కానీ, నేను ఢిల్లీకి పోతే శ్రీనివాస్ యాదవ్ ఫోటోకాల్ ఉంటుంది, గీడేముంటది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద న్యూస్ ఛానల్ పెట్టు,
ఎవరో నాయన కొడుకు లేదా బాగున్నావు అంటారు. అవునా కదా? ఇది ఊరు, అమర్పేట ఊరు. హంజిమాను కట్టింది మా నాయనమ్మ. మా నాయనమ్మ ఇక్కడ పుట్టి పెరిగింది, మేమంతా ఇక్కడ పుట్టి పెరిగినాం. బరాబరి చెప్తున్నాం, మేము బరాబరి చెప్తున్నాం. అమర్పేటలి బస్సుల పేర్లు ఎప్పుడు, ముషిరాబాద్ లోకల్ బస్సుల పేర్లు ఎప్పుడు, ఖైరతాబాద్ లో ఎప్పుడు, ఉప్పల్లో ఎప్పుడు, ఎల్బినార్ ఎప్పుడు, మహేశ్వరంలో ఎప్పుడు, షేర్లింగంపల్లి ఎప్పుడు, జూబ్లీస్ లో ఎప్పుడు. జూబ్లీస్ లో అంటే నవీన్ లోకలోడు గెలిచిండు. ఓకే, నేనేమంటున్నా అంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు సొంతంగా గెలువురు పోయి అంటే ఎందుకు మన కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది కట్టర్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు సరే, టీడీపీ నుంచి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెంచుకునే ప్రయత్నం ఎందుకు? కేంద్రం ఏం చేస్తుంది? సత్యం లింగరాజు కంపెనీ ఉండే, ఆ కంపెనీ మార్చి వాళ్ళే వచ్చారు. వాళ్ళ కంపెనీ వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఇప్పుడు ఇది కూడా వాళ్ళు రేవంత్ అన్న ఎమ్మడొచ్చిన వాళ్ళని వాళ్ళని కాపాడుకోవాలి. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని కాపాడుకుంటుండ్రు, మమ్మల్ని తొక్కేస్తుండ్రు. మా వాళ్ళకు బుద్ధి రావాలి. మా సీనియర్ లీడర్లకైనా మాకైనా ఏ మాత్రమైనా బుద్ధి వస్తే మా కార్యకర్తలు ఎలా కండ్లకి వెళ్ళి రక్తం వెళ్తుంది, నీళ్ళు వస్తలేవు, అంత బాధలాలు ఉన్నాం. ఓకే, ఇండిపెండెంట్ పోటీ చేసి వద్దంటారు మీరే, ఆ ఫోటోలు వీడియోలు తీసి బద్నాం చేస్తారు మీరే. ఎలా నేను ఏం అడుగుతున్నా, రామారావు విగ్రహం రాహుల్ గాంధీ పిఎం ఒడగొట్టింది, అవునా? ఎట్లా చంద్రబాబు నాయుడు పిఎం ఎలక్షన్లప్పుడు మా రాహుల్ గాంధీకి 20-24 సీట్లు తక్కువ పడితే మీకు మాకు సపోర్ట్ చేసి ఉంటే మా రాహుల్ గాంధీ పిఎం. ఇలా అక్కడ మిస్టేక్ చేసి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అంటే రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? రాహుల్ గాంధీని ప్రధాని ఓడగొట్టినటువంటి రాహుల్ గాంధీ విగ్రహం ఏడా, ముఖేష్ గౌడ్ విగ్రహం ఎందుకు పెడతలేదు? నువ్వు చెప్పిందే కదా. ఇగో మీకు తెలుసా, మా రేవంత్ అన్న ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి చెప్పింది. ఏమని? పెద్దలు ముఖేష్ గౌడ్ గారు కార్పొరేటర్ నుంచి ఎంతో సేవలు చేసిరు, మినిస్టర్ చేసిరు, ఈయన విగ్రహం పెట్టాలి బరాబర్ అని ఆయన నోట నుంచి అన్నదే. ఎందుకు మర్చిపోయినాడు మా అన్న అని చెప్పేసి మా రేవంత్ అన్న అని బాధ. ఇప్పుడు నేనేమంటున్నా, జూమ్ చేసుకోండి. ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు ఎదిగిరు, హైదరాబాద్ కి చాలా సేవ చేశారు. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్, ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు చేశాడు. మన మెట్రో రైలు దాంట్లో వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ బిల్లులో కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ బిల్ పాస్ కావడానికి చట్టసభలలో పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ సభ ద్వారా వీళ్ళ ముగ్గురికి సముచితమైన స్థానాలు ఎక్కడెక్కడ మనకు అవైలబుల్ ప్లేస్ ఉంటుందో వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మన ద్వారా, మన కౌన్సిల్ ద్వారా మనం చేస్తే వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చిన వాళ్ళ మొత్తం వాటి. దయచేసి ఈ అంశాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము విన్నారు కదా. ముఖేష్ గౌడ్ గారి విగ్రహం సీఎం రేవంత్ అన్న గారు పెట్టాలని చెప్పేసి అన్న మాటనే నేను నిన్న గుర్తు చేసిన. ఎందుకు పెట్టొద్దన్నా, 2014లో పార్టీ పోతే 2016లో ఎలక్షన్లో వాళ్ళ కొడుకు విక్రమ్ గౌడ్ మేయర్ అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆ ఇల్లుని 50 కోట్ల రూపాయలకు అమ్ముకొని పార్టీ ఫండ్గా పెట్టినటువంటి విక్రమ్ గౌడ్ అన్న మేయర్ అభ్యర్థిగా ప్రతి కార్పొరేటర్ 150 డివిజన్లకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్పొరేటర్లు అందరికి ఫండ్ ఇచ్చాడు. అంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పార్టీకి ఫండ్ ఇస్తే ఫండ్ తీసుకుపోయి కార్పొరేటర్లకు ఇస్తారు వాళ్ళు. ఇది నేను అబద్ధం ఏం లేదు కదా. మళ్ళీ ఒకసారి దీని మీద కూడా మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకొక 2 ఇష్యూస్ అధ్యక్ష మీ అనుమతితో మేయర్ గారు, ముఖేష్ గౌడ్ గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు, ఈ తెలంగాణ ముఖేష్ గారు అయితే ఇక్కడ కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు ఎదిగిరు, హైదరాబాద్ కి చాలా సేవ చేశారు. జైపాల్ రెడ్డి గారు సో నేనేమంటున్నంటే ఆయన అన్న సీఎం గారు అన్న ఒక మాట మేరకు ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని నిన్న మీరు కూడా అక్కడికి వచ్చారు. ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని చెప్తున్నా. నేను అనడం తప్పేం లేదు. కాంగ్రెస్ లో పుట్టిండు, కాంగ్రెస్ లో సేవ చేసిండు, కాంగ్రెస్ ప్రజలకు అందరికి రాబోయే తరానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నిలబడ్డటువంటి ఒక గొప్ప వ్యక్తికి విగ్రహం పెట్టమంటున్నారు. నేను తప్పేమంటలేదు. అంటే దీంట్లో మీరే 2 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. సో మీకు మద్దతుగా వచ్చి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలా బీసీ నాయకులు ఎవరైతే బీసీ మంత్రులు కావచ్చు, బీసీ నాయకులు వాళ్ళు వారెందుకు చిత్తశుద్ధి లేదనుకుంటున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న ముఖేష్ అన్నకు సొంతం తమిళనాడు,
పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంట్లోనే ఉండేటోడు మా ప్రభాకర్ అన్న వాస్తవంగా. ఇప్పుడు ప్రభాకర్ అన్న పిసిసి ప్రెసిడెంట్ చేతులు ఏముంటది, రాష్ట్ర సీఎం పొద్దున్నాడు అనుకో ఆగుతుంది, చేయమంటే చేస్తాం. వీళ్ళు కొట్లాడే ఫైటర్స్ ఎవరన్నా ఉండాలి. ఇప్పుడు నాకు ఏ పదవి లేదు, వాళ్ళు పదవి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, మర్యాద కూడా ఇవ్వమంటున్నాను. అది కూడా ఇవ్వకుండా థ్యాంక్ యూ బరాబర్ ముఖేష్ అన్న విగ్రహం పెడతాం. అండ్ ఇక్కడ 2.5 ఏళ్ల పాలన జరిగినప్పుడు రీసెంట్ గా జరుగుతుంది మన విగ్రహం ఇష్యూ తీసుకొచ్చినప్పుడు ఇది కంప్లీట్ గా టీడీపీ పాలన కనిపిస్తుంది తెలంగాణలో. ఇది ఏపీ కదా బీఆర్ఎస్ పాలన తర్వాత మళ్ళీ టీడీపీ పాలన కనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సో మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంటే మీరు కాంగ్రెస్ నాయకులు అంటే మన రామారావు విగ్రహం పెట్టిన తర్వాత టీడీపీ జెండాలు ఆపిస్తున్నాక ఒక కాంగ్రెస్ జెండా కూడా అక్కడ ఊగలేదు కదా, గుండెలలో గుద్దుకుంది, మొత్తం బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ చూస్తే మా కార్యకర్తలను కూడా ఏం పట్టించుకోవట్లేదు. సెక్రటరియట్లకు ఏదైనా పనులు చేద్దామని ప్రజల కోసం, ఇప్పుడు ఏదైనా 10 మందికి పనులు చేయాలంటే సెక్రటరియట్కో అక్కడి నుంచి ఫోన్ చేపియాలి కలెక్టర్కో, ఈ కలెక్టర్కి ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాడు, ఎంఆర్ఓ ప్రజలకు సేవ అందిస్తాడు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ కలవాలంటే సెక్రటరీ కాంగ్రెస్ పోయే రైట్ లేదు, కార్ నెంబర్ చెప్పాలి, దాని జూమ్ కాల్ పెట్టాలి, ఆ లోపల పోయేది. ఏఐసిసి నాకే ఓడి చెప్పాడు, జిల్లాలో రాష్ట్రంలో అనుకోని చెప్తారు. మేము వస్తే అసలు ఆయన రానియకని చెప్తారంట. ఆ శ్రీనివాస్ యాదవ్ గారి బండి నెంబర్ అసలు పెట్టకూరంటారంట. ఇక పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు మా బట్టి సార్ ఏమంటే ఉత్తమ్ సార్ ఏమంటే 2 సార్లు పోయినా, అలా ప్రమాణ స్వీకారానికి పోయినాక క్యాబిన్ లో ఫస్ట్ టైం వాళ్ళతో పోయి చూసినాయి. మా ఉత్తమ్ సార్ అంటే బట్టి సార్ అంటే బాగా నాకు బాగా ఇష్టం, బాగా అంటే బాగా ఇష్టం. మా బట్టి సార్ అయినా ఉత్తమ్ సార్ అయినా వాళ్ళ కోసం నేను ఏడికైనా. అంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు, ఇంత అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వారు, సో అలాంటిది మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా నేనే అధికారంలో ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారు. సో ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు కేసీఆర్ కూడా మన గెలుస్తా అని ప్రగతి భవన్లోకి వెళ్ళకుండా మాట్లాడారు. ప్రజలు తీర్పు చెప్తారు. మా పార్టీని నేను ఓడగొట్టుకుంటా అని చెప్పలేను కదా, మా పార్టీ గెలవాలని ఉంటుంది. రేవంత్ అన్న 34 అంటే నేను 64 వరకు కూడా గెలవాలనే చెప్తాను. ఎందుకంటే మాకు పిచ్చి కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలోనే ఉండు, మా కండవ కిందనే పనిచేస్తుండు కాబట్టి, మా కాంగ్రెస్ కాకుండా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి 100% ఆయన అన్నదానికి ఇంకా కొద్దిగా ఎక్కువనే చెప్తాను. అంటే నిజంగా మీ కండవ కింద పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ రీసెంట్ గా జరిగిన కాంగ్రెస్ సీఎం నరేంద్ర మోదీ పిలిచినప్పుడు కావచ్చు, బండి సంజయ్ వాళ్ళకు ఆయన పర్సనల్ దావత్లో పోతాడా, ఇంకో ఏదన్నా దావత్ చేస్తా ఇంటికి పోతా, అది నా పర్సనల్. కానీ మా కాంగ్రెస్ పార్టీ సీఎంఏ కదా, 3 రంగుల జెండా వేసుకుంది కదా, 100% మేము ఆయనకు గౌరవించాలి, గౌరవిస్తాం. ప్రజలు తీర్పు చెప్తారు త్వరలో 100%. అంటే ఓపెన్ గా నరేంద్ర మోదీ సభలో ఓపెన్ గా పిలిచారు కదా, అంటే ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ అనుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ఇన్ని జరుగుతున్నాయి. హైకమాండ్ నటరాజన్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్, ఆమెకు మోసం జరిగింది మొన్న, దాన్ని బట్టి హైకమాండ్ నిర్మిస్తారు. అంటే ఏమైనా ఫ్యూచర్ లో చేంజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేంజ్ కావడం పెద్ద ఇష్యూ ఏముండదు. మొన్న డీకే శివకుమార్ మారవలేదా, అంటే వాళ్ళ ఒప్పందం అప్పట్లో ఒప్పందం కూడా 2.5 ఏ ఒప్పందాలు ఏముండవు. ఇప్పుడు సిద్ధు కూడా ఒక ఇన్ఛార్జ్ సస్పెండ్ చేయించారు, ఏది పంజాబ్ లో. ఓకే, సిద్ధు కూడా చేపించినాక ఏమైంది, దళిత బిడ్డ తెచ్చి సీఎం చేసి పడేసి. అట్లా ఏముండదు. సీఎం చేంజ్ అయినా మాత్రం పార్టీకి పోదు, పార్టీకి పోయినంత మాత్రం సీఎం. పదవులు అనేది కామన్ మారుస్తారు, పార్టీకి నచ్చకుండా తీసి పక్కకు పెడుతుంది, అంతే. ఏముండదు. అంటే మీరు ఏఐసిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లుంది కేంద్రం? అంటే ఏఐసిసిలో వేడిగానే ఉంది, కోపంగానే ఉంది. నటరాజన్ మీద ఆ ఇష్యూ జరిగిన కానీ సీఎం గారి మీద బాగా కోపంగానే 100%. సో ఎవరు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు? మళ్ళీ రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు చూస్తే? ఎవరైతే నేను కూడా చేయొచ్చు. నేను ఏం అరవను కాదు, ఇన్ని పేర్లు చెప్పినా, జిల్లాల పేర్లు చెప్పినా నేను చేయొచ్చు, మా బట్టి సార్ చేయొచ్చు, మా వాళ్ళు అందరు చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? బరాబర్ సామాన్యుడు కార్యకర్త జెడ్పీటీసీ కూడా పోయి, జెడ్పీటీసీ అంటే వార్డ్ నెంబర్ స్థాయి వాడు కూడా కార్యకర్త అంటాడు కూడా సీఎం చేయాలని ఉంటుంది. చేయాల్సిన రూలే. 4 పేర్లు జడవాడుకున్నాడు సీఎం చేయొద్దా? బరాబర్ చేస్తాం, మేము కూడా చేస్తాం. సో ఇంత అసంతృప్తితో ఉన్న మీరు, సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, సో త్వరలో పార్టీ మారబోయే ఛాన్సెస్ అని చెప్పేసి కూడా పార్టీ ఎలాగైనా పోతా అనుకుంటారా? ఎలా పోతాలో కూడా పార్టీ మీరే పెడతారు. పోయే సవాల్ లేదు, పార్టీలో పోదు. అవసరం అయితే రాహుల్ ఫోర్స్ గా మారుతా, రాహుల్ గాంధీ ఫోర్స్ అయితే తిరుగుతా, దేశం మొత్తం తిరుగుతా, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇదే కాంగ్రెస్ కండు వేసుకుంటానా, రాహుల్ గాంధీ ఫోర్స్ పెట్టుకుంటానా, రాహుల్ గాంధీ సైన్యం పెట్టుకుంటానా, రాహుల్ గాంధీ ప్రధాని గారికి
గోలిగానైనా తిరిగైనా కానీ ఆయన ప్రధాని చేసుకున్నాడు నిజం. అంటే అయితే అనుకో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీ ఎస్ఐఆర్ తీసుకొస్తుంది, ఇతర ఎన్ని తీసుకొస్తున్నారు అని ఏఐ మన ఇండియా కూటమికి ఉన్న బలం అంతా కూడా క్షీణిస్తున్న పరిస్థితి. మమతా బెనర్జీ ఇండియా కూటమి ఉండొచ్చు, ఎన్డీఏ పార్టీలు ఎన్ని చేసినా ప్రజలు తీర్పు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మా రాహుల్ గాంధీని ఎట్లా ప్రధాని చేసుకోవాలో నా దగ్గర మంచి యంత్రం ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి బలమైన యంత్రం నా దగ్గర ఉన్నది. ఆల్రెడీ నేను ఒక 5-6 రాష్ట్రాలకు సబ్ ఇన్ఛార్జ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలా. ఆ ఓబీసీ మొత్తం ఏకం చేసి ఎస్సీసీఎల్ ఓసీసీఎల్ అంతా ఎస్టీసీఎల్ అంతా ఏకం చేసి అన్ని రాష్ట్రాలు తిరిగి రాహుల్ సైన్యం అని పెట్టి దాని మీద నేను బయలుదేరుతా దేశంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై బహుజన. చూసి ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూస్తున్నాను టీఎస్.